ప్రతిష్టను దెబ్బతీస్తున్న కాంగ్రెస్, దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్న కాంగ్రెస్, దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్న కాంగ్రెస్. కాంగ్రెస్ గుండాలు వెంటనే మీద దొంగ we want justice, we want justice, we want justice, we want justice. దేశ రాజధాని ఢిల్లీలో ఏఐ సమ్మిట్ జరిగింది. ఏఐ సమ్మిట్ సమావేశాలు జరిగేటువంటి నేపథ్యంలో యువ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టింది. దీని నిరసనగానే ఇవాళ బీజేవైఎం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముట్టడించారు. మనతో మాట్లాడడానికి సంఘ నాయకులు ఉన్నారు. చెప్పండి, ఈ రోజు మీరు ఏఐ సమ్మిట్ లో జరిగినటువంటి సమావేశం ఎట్లా చూడాలి? ఈ ఘర్షణ ఏఐ సమ్మిట్ ఈ నెల 16వ తారీఖు నుంచి 20వ తారీఖు దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. 3 రోజుల వరకు మంచిగా జరిగిన సమావేశాన్ని చివరి రోజు యువజన కాంగ్రెస్ గూండాలు, యువజన కాంగ్రెస్ రౌడీలు అందులో క్యూఆర్ కోడ్లు ఏవైతుంటే వాటిని ఫేక్ చేసి అందులో దూరి ఆ సమ్మిట్లో గందరగోళం సృష్టించింది. కాంప్రమైజ్ బీజేపీ, నరేంద్ర మోడీ డౌన్ డౌన్ అనే స్లోగన్తో ఈ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేశారు. ఈ కార్యక్రమం డిస్టర్బ్ చేయడం మీరు తర్వాత బయట చేసుకోవచ్చు, కానీ దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాధినేతలు, ప్రధానమంత్రులు, ఇన్వెస్ట్మెంట్ చేసే పీపుల్స్ అక్కడ కొన్ని వందల మంది వచ్చారు. ఆ 100 మంది వచ్చినప్పుడు ఈ భారతదేశానికి పెట్టుబడులు వస్తున్నాయి, ఈ భారతదేశానికి కంపెనీలు వస్తాయి. ఇవన్నీ వస్తే కూడా భారతదేశంలో ఉన్న లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడిప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచంలో ఒక విస్తృతంగా ప్రచారం పొందింది. అటువంటిది చైనాని క్రాస్ చేసి ఇండియాలో పెట్టుబడి పెట్టడానికి వచ్చినప్పుడు ఇటువంటి కార్యక్రమాలు యువజన కాంగ్రెస్ నాయకులు అక్కడ చేయడం దౌర్భాగ్యం. మీరు నిజంగా నిరసన కార్యక్రమం చేయాలనుకుంటే సమాజంలో రోడ్డు మీద చేయండి, బీజేపీ పార్టీ ఆఫీస్ ముందు చేయండి. ఇదే కానీ దేశంలో ఉన్నటువంటి అధినేతల ముందు మన భారతదేశ ప్రతిష్టను తీయడం అనేది మంచిది కాదు. ఎందుకంటే భారతదేశంలో ప్రధానమంత్రి మన భారతదేశం గురించి గొప్పతనాన్ని, మన భారతదేశంలో చెబుతున్న అభివృద్ధిని, మన భారతదేశంలో 25 కోట్ల మంది 2014 నుంచి ఇప్పటిదాకా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారు. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తిరుగుతూ చెబుతూ ఉంటే వీళ్ళు మాత్రం ఆ దేశాల్లో ఉన్నటువంటి అధినాయకులు మన భారతదేశానికి వచ్చినప్పుడు నిరసన కార్యక్రమం చేయడం అనేది సిగ్గుచేటని విషయం. దానికి నిరసనగానే ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర కాంగ్రెస్ కార్యాలయాలు ముట్టడి జరిగాం. దేశం మొత్తం మీద జరుగుతుంది. నిన్న అనంతపురం జరిగింది. ఈ రోజు 25 జిల్లాల్లో కూడా భారతీయ జనతా యువ మోర్చా ఈ ప్రోగ్రాం తలపెట్టింది. అంటే ప్రజాసభాబద్ధంగా ఆందోళన చేయాలని పిలుపునిచ్చే మీరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడాన్ని ఎట్లా చూడాలంటే? కాంగ్రెస్ పార్టీ మీద కార్యాలయంలో దాడి అక్కడ సమ్మిట్లో చేసిన దాడి కంటే ఈ దాడి పెద్దది కాదు. ఎందుకంటే ఇక్కడ ఈ దాడి అనేది
కేవలం మేము గేట్లో బ్యానర్లు చింపాం, కాస్ట్ ఆఫ్ కొంత మాత్రమే. కానీ ఈ దాడి కంటే ఆ దాడి చాలా పెద్దది. ఈ దాడి మనం మాత్రమే చూస్తాం. ఒక కుటుంబంలో అనేక రకాల సమస్యలు ఉంటాయి, ఈరోజు దేశంలో అనేక రకాల సమస్యలు ఉంటాయి. నా పార్టీ నువ్వు తిట్టు, నీ పార్టీ నేను తిడతా. కానీ ప్రపంచంలో ఉన్న అధినేతలు ఇక్కడికి వచ్చినప్పుడు యువజన కాంగ్రెస్ గూండాలు, యువజన కాంగ్రెస్ నాయకులు ఆ విధంగా చేయొద్దనేది భారతీయ జనతా యువ మోర్చా చెప్తుంది. మీరు నిరసన తెలియజేయాలంటే 100 రకాల కార్యక్రమాలు ఉన్నాయి, 100 రకాల దారులు ఉన్నాయి, వాటిలో చేయండి. కానీ దేశాధినేతలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చిన పీపుల్ ముందు చేస్తే భారతదేశంకు ఉన్న గొప్ప ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తయారవుతుందని మేము అనుకుంటున్నాం. దేశవ్యాప్తంగా బీజేపీకి సంబంధించిన అనుబంధ సంఘాలు అల్లకల్లోలు సృష్టించడానికి, దాడులు చేయడానికి ప్రేరేపిస్తుందా? ఏ రోజు కూడా 2014 నుంచి మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత, దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ రోజు కూడా భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కార్యక్రమాలు చేయలేదు. ఇప్పుడు చేసింది కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ నాయకులు, రౌడీలు. కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముట్టడించడం జరిగింది. ముట్టడించే టైంలో కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఫర్నిచర్ని కానీ లేకపోతే గేట్లకి కార్యాలయంలోకి వెళ్ళి దూకడం కానీ చేయలేదు. ఆ సంస్కృతి మా పార్టీకి లేదు. ఆ సంస్కృతి అనేది కాంగ్రెస్ పార్టీకి. గతంలో ఇదే కర్నూలు జిల్లాలో 10 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కార్యాలయంలోకి వెళ్ళి ఫర్నిచర్ చేసింది ఈ పార్టీ, ఈ జిల్లా పార్టీ నాయకులు కదా. కానీ మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేదు. కేవలం మాకు మా పార్టీ నేర్పించే నిబద్ధత కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు, మాకు ఎక్కడ చేయాలో ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తున్నాం. కానీ వాళ్ళు మాత్రం సమయం వస్తే మా పార్టీ కార్యాలయాలకు వెళ్ళి ఫర్నిచర్ చేసిన దాఖలాలు ఈ రాష్ట్రంలో అల్లకొల్లంగా ఉన్నాయి. ఇక్కడ చూసాం మనం, మీరు ఎక్కడ దాడి చేయలేదంటున్నారు, ఇక్కడ మొత్తం కూడా దగ్ధం చేస్తున్నారు, కాల్చి పారేసిన పరిస్థితి ఉంది. దీంతో పాటు ఆంధ్ర యూనివర్సిటీలో కూడా కర్రలు పట్టుకొని దాడులు చేసేటువంటి సంస్కృతిని ప్రేరేపిస్తుందా? 100% చెప్తున్నాం. భారతదేశ ప్రతిష్టను దెబ్బతీస్తే, భారతీయ జనతా పార్టీ దెబ్బతీస్తే, ముఖ్యంగా భారతదేశ ప్రతిష్టను దెబ్బతీస్తే కాంగ్రెస్ పార్టీని కాదు రాహుల్ గాంధీని తగలబెడతాం మేము. దాంట్లో మొహమాటమే లేదు. ఇక్కడ ఈ దేశంలో దేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ కనుక అటువంటి కార్యక్రమాలు చేపడితే 100% కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాదు, అవసరమైతే రాహుల్ గాంధీని తగలబెడతాం. ఆ నమ్మకం, ఆ ధైర్యం మాకు పార్టీ ఇచ్చింది. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే భారతదేశ అభివృద్ధి కోసం పాటుపడాలి అనేది బీజేపీ యొక్క నినాదం. ఫైనల్ గా సూటిగా ఏం చెప్పదలుచుకున్నారు? భవిష్యత్తు కాలంలో యువజన కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ రౌడీలు, గూండాలు కనుక ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడితే దేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, అదేవిధంగా దేశ అభివృద్ధి కార్యక్రమాలు దెబ్బతీసే విధంగా కనుక మీరు ప్లాన్ చేస్తే 100% ఇటువంటి యాక్టివిటీని రెట్టింపు చేస్తాం. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి ఎలాగో తెలుసు, దేశంలో 30 ఏళ్ళ 40 ఏళ్ళ మేము అధికారంలోకి రామనేది కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్. వాళ్ళకి తెలుసు మేము రాను. కానీ బీజేపీని ఎలా గబ్బులేపాలి, బీజేపీని ఎలా బ్లేమ్ చేయాలి అనేటువంటి ఒక నినాదంతో ఇటువంటి కార్యక్రమాలు చెప్పేటారు. మేము దాన్ని కరెక్ట్ కాదంటాం. ఎందుకంటే రకరకాల ఆందోళన కార్యక్రమాలు మీరు చేయండి. మీరు మా పార్టీ కార్యాలయం ధర్నా పెట్టండి. సమాజంలో రోడ్లు, కలెక్టరేట్లు ఉన్నాయి, ఆఫీసులు ఉన్నాయి, అటువంటి మంది చేయండి. కానీ అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర చేయొద్దనేది మా యొక్క నినాదం. దేశవ్యాప్తంగా దేశ ప్రతిష్ట దెబ్బతీసేలాగా ఎవరు చేసినా వారి మీద ఆందోళన చేయడానికి, దాడి చేయడానికి సిద్ధంగా ఉండమని బీజేపీ నాయకులు చెప్పే పరిస్థితి. విడుదల చంద్రశేఖర్, హుస్సేన్, కర్నూలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.